ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రేమ ఇంచుమించు ఈ రోజుల్లో మరి ముఖ్యంగా 5వ తరగతి చదివే పిల్లల దగ్గర నుండి మరి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు ప్రేమకు సరైన అర్థం తెలియకుండానే ఎవరో ఒక మనిషిని ప్రేమించేస్తూ ఉన్నారు. చాలా వరకు టీవీ సీరియల్స్, సినిమాలు ఇవే ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రేమ పేరుతో రకరకాల కార్యకలాపాల్లో జీవిస్తున్న వాళ్ళు, సహోదరులు ఎంతోమంది ఉన్నారు. ప్రేమ పేరుతో దేవుణ్ణి కూడా అడ్డు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ప్రేమ పేరుతో తెలియని ఒక అజ్ఞాత వ్యక్తికి లోబడే వారి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలానే కొన్ని అక్రమ సంబంధాలు కూడా ప్రేమ పేరుతో జరుగుతూ ఉన్నాయి. అలానే ప్రేమ పేరుతో ఆస్తిపాస్తులను, డబ్బును, అందచందాలను ఆశించి ఆనందిస్తూ జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషి బ్రతుకు శాశ్వతం కాదు అని, అక్రమ సంబంధాలు శాశ్వతం కాదు అని, ఇతరులను మోసం చేస్తున్నామని, ఏదో ఒక రోజు ఇదంతా బయటపడుతుంది అని తెలిసి కూడా ఏమాత్రమూ కూడా దేవుని భయము లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. నన్ను నువ్వు తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, నా ప్రపంచం నువ్వే అనగానే, నా బలం నీవే, నా ఆనందం నీవే, నా సంతోషం నీవే అని చెప్పగానే ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూల్స్లో, పార్కుల్లో, ఇంటి దగ్గర మరి ఇలా రకరకాల ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వారిని మరి నిజంగా ఈ రోజుల్లో మరి ముఖ్యంగా దేవుణ్ణి మర్చిపోయి ప్రేమ అనే ఒక అందమైన అబద్ధపు లోకంలో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, నిజంగా నీవు ప్రేమ అనుకుంటుంది నిజమైన ప్రేమేనా? అది గనక మనం ఒకసారి పరిశీలనగా చేస్తే, నీది నిజమైన ప్రేమే అయితే, నీ ప్రేమలో నిజాయితీ గనక ఉంటే, నీవు ప్రేమిస్తున్న వ్యక్తిని మొట్టమొదటిగా నువ్వు క్షమించగలగాలి. అలా క్షమించగలుగుతున్నావా? ఎన్ని తప్పులు చేసినా నీవు ప్రేమిస్తున్న ఆ వ్యక్తిని సహించగలుగుతూ ఉన్నావా? మనకి చిన్న తప్పు చేస్తేనే రకరకాలుగా వెంటనే బ్రేకప్ అని, విడిపోవటాలు ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రేమలో సహనం ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమలో దయ ఉంటుంది అని సెలవిస్తుంది దేవుని వాక్యం. నేను నీ కోసం ఇంత చేశాను, అంత చేశాను అని ఒక రకంగా చెప్పాలంటే హెచ్చుగా మాట్లాడకుండా ఉంటుందని ప్రేమ. నీ గురించి నువ్వు చూసుకోకుండా ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి స్థలములో నీవు ప్రేమించిన వాళ్ళ యొక్క ప్రయోజనం కోసమే ఆశిస్తూ ఉన్నావా? ఒకవేళ అది నీకు ప్రయోజనం కాకపోయినా, నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళు ప్రయోజనంగా ఉంది ఆ విషయం అంటే, తప్పకుండా నీ ప్రేమలో నిజాయితీ ఉన్నట్టే. నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తిని లేదా నిన్ను ప్రేమించే వ్యక్తిని నీ పైన ఎప్పుడైనా కోపం చూపించినా, గత కాలంలో చేసిన పొరపాట్లు ఉన్నా సరే నీ జీవితంలో వాటన్నిటిని కూడా సహించి మాటిమాటికి ఎత్తకుండా నీ జీవితంలో ముందు కొనసాగుతూ ఉన్నావా? నువ్వు ప్రేమించే వ్యక్తిని లేదా నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి నీలో ఉన్న బలహీనతలను చూసి కూడా సహించగలుగుతూ ఉన్నావా? తొందరపాటు లేకుండా ఓపికగా ఉండగలుగుతున్నావా? అన్నిటికంటే మించి నిన్ను ప్రేమిస్తున్న ఆ వ్యక్తి పైన నీకు పరిపూర్ణమైన నమ్మకం ఉందా? ఖచ్చితంగా నీతో చివరి వరకు తోడుంటాడన్న ఆలోచన ఉందా? నీకోసం చావనైనా చేస్తాను, నీకోసం మరణం తప్ప నన్ను ఏది వేరు చేయలేదు, ఇలాంటి సినిమా డైలాగ్స్ అన్ని చెప్పుకోవడానికి, వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం కోల్పోతే, నువ్వు కలిగి ఉన్న అందాన్ని కోల్పోతే, నువ్వు పెళ్ళికి పనికి రావు అని తెలిస్తే, ఒకవేళ నీకెప్పటికీ పిల్లలు పుట్టరు అన్న విషయం తెలిస్తే, నీ వల్ల అసలు అవతల వ్యక్తి ఎలాంటి ప్రయోజనం లేదు అని తెలిస్తే, నువ్వు ఇక జీవితకాలం మంచం మీద ఉంటావు అని గనక తెలిస్తే, ఆ రోజు కూడా నువ్వు ఇలానే ప్రేమ పంచగలను, ప్రేమ పొందగలను అని అనుకుంటున్నావా? అలాంటి ప్రేమ గనక ఈరోజు నిజంగా నీ జీవితంలో ఉంటే నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. మన ప్రేమ నిజమైందైతే రోజు
ఈ రోజుల్లో మరి ముఖ్యంగా ఎన్నో అత్యాచారాలు, ఎన్నో అక్రమ సంబంధాలు, యాసిడ్ దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైనవి, కేవలం కొద్ది కాలం మాత్రమే ఉండేవి. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ నీ కోసం ప్రాణం పెట్టే ప్రేమ మాత్రం కాదది. ఇలాంటి ప్రేమ కేవలం క్రీస్తులో మాత్రమే దక్కుతుంది. ఇలాంటి ప్రేమ కేవలం క్రీస్తులో మాత్రమే మనకు కనబడుతుంది. ఈరోజు మనం ఎలా ఉన్నా, ఎలాంటి వారమైనా అవేమి పట్టించుకోకుండా అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, సుగుణాల సంపన్నుడు అయిన దేవుడు నీ కోసం ప్రాణమే పెట్టాడు. ఇట్టి ప్రేమను అర్థం చేసుకోకుండా మరి పనికిరాని వాటికి చుట్టూ తిరుగుతూ ఉన్నావు. కానీ నీలో అందం ఉందని, నీవు కోరినవన్నీ చేస్తున్నావని, ఇస్తున్నావని, నీకు డబ్బుందని, నీకు అవయవాలన్నీ బాగున్నాయని, నీ వల్ల ప్రయోజనం ఉందని, నీ వల్ల శారీరక, ఆర్థిక, మానసికమైన ఆ సుఖం పొందుతూ నీతో ఆనందిస్తున్న మనుషుల ప్రేమకు ఎందుకు పరిగెడుతున్నావు? దేవుని యొక్క ప్రేమ వైపు చూడు. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ చూడు. అది శాశ్వత కాలం నిన్ను ఎడబాయని ప్రేమ అని గుర్తించి దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి దగ్గర ప్రభా నీకు వందనాలు. నిజమేనయ్యా, ఈ రోజుల్లో ప్రేమ అన్న ముసుగులో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి, కానీ నిజమైన ప్రేమ ఎక్కడ దొరకట్లేదు. కేవలం అది నీలో మాత్రమే దొరుకుతుంది అని ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అర్థమయ్యేలాగా నీ కృపను దయచేయండి. శాశ్వతమైన నీ ప్రేమకు దేవా పాత్రులుగా, వారసులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మా పనుల్లో, ప్రయాణాల్లో దేవా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి దేవా ఈ దినం ప్రేమ అని వెంపర్లాడుతున్న బిడ్డలందరితో, యవనస్తులు ముఖ్యంగా దేవా వాళ్ళతో మీరు మాట్లాడి దర్శించి దేవా నీ ప్రేమకు పాత్రులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.